హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ఎస్ఆర్కే అండి. పీక్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. ఇది అజిత్ సింగ్ నగర్ ఏరియాలో 66.5 గజాల్లో దక్షిణం ఫేస్ సౌత్ ఫేసింగ్ ఫ్లాట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. G+1 కింద పైన కలిపి వీళ్ళు మనకు అమ్మకానికి పెట్టారు. సైడ్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఒక హాలు కిచెన్ వస్తుంది. రైల్వే స్టేషన్కి విజయవాడ రైల్వే స్టేషన్కి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఒక ప్రాపర్టీ అనేది ఉంటుందండి. 24/7 ఎప్పుడూ కూడా ఆటోలు బస్సులు మనకి అందుబాటులో ఉంటాయి. ఈజీగా మనం ఆటో కానీ బస్సు కానీ దిగి వాకబుల్ డిస్టెన్స్ నడిచి మనకి ఇంటికి అనేది వచ్చేయచ్చు. సో అటువంటి ప్రాపర్టీని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. కమ్ అండ్ విజిట్. మెయిన్ డోరు దర్వాజా అనేది కంప్లీట్గా టేక్ వుడ్ అనేది ఇచ్చేసారండి. లేటెస్ట్ డిజైన్తో ఈ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. మనం ఎంటర్ అయ్యాం లోపలికి. ఇది హాలు. మార్బుల్ ఇచ్చేసారండి, మొత్తం కూడా మార్బుల్ వేశారు. ఇక కన్స్ట్రక్షన్ చూసినట్లయితే వితౌట్ కబోర్డ్స్ వీళ్ళు సేల్కి పెట్టారు. కబోర్డ్స్ కూడా చేసి ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా చేయించుకుంటున్నారు కనుక కబోర్డ్స్ అనేది ఇవ్వలేదు. సో ఒకసారి మీకు ఓకే అయితే కనుక బిల్డరే ఆ కబోర్డ్స్ కూడా మీకు టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేసి మనకి కబోర్డ్స్ అనేది చేసి ఇస్తారు. ఆ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఛార్జెస్. ఇది కిచెన్ అండి. హాల్ అటాచ్తో కిచెన్ అనేది ఉంటుంది. గ్రానైట్ వాడారు. వెనక వాష్ ఏరియా విశాలంగా వచ్చిందండి, పెద్దది. ఇదంతా కూడా వాష్ ఏరియానే. కామన్ బాత్రూమ్ కూడా బాగా విశాలంగాను స్పేసియస్గాను ఉంది. అలాగే వాస్తు ప్రకారంగా పక్కన సంద్ అనేది ఇవ్వడం జరిగింది. చూసేసరికి సైడ్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, సపరేట్గా ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చారు. ఓకే, మనకి బెడ్రూమ్ కూడా 6x6 మంచం అనేది పడుతుంది. అలాగే మనకు నడవడానికి ప్లేస్ కూడా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఇదండి దక్షిణం ఫేసు. మనకి సింగనగర్ దగ్గరలో వివేకానంద స్కూల్కి దగ్గరలో ఈ యొక్క బిల్డింగ్ అనేది ఉందండి. అలాగే మనం పైకి వెళ్దాం. స్టెప్స్ కూడా కంప్లీట్గా మార్బుల్స్ వాడారండి. అలాగే ఇటు సైడ్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్తో రైలింగ్ ఇస్తారు. ఫ్రంట్ పార్ట్ అంతా కూడా టైల్స్ వేశారు. చక్కగా ఒక మంచి లుక్తో టైల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాళ్ళంతా కూడా ఫుల్లీ టైల్స్ వాడారు. అలాగే ఇది కూడా పై పోర్షన్. ఇది మనం వచ్చింది పై పోర్షన్. ఎంట్రన్స్ మెయిన్ డోరు అంతా టేకే చెప్పాను కదా. సేమ్ ఇది కూడా కింద అయితే మనం ఏదైతే చూసామో అలాగే పైన కూడా ఒక హాలు కిచెన్ ఒక బెడ్రూమ్. దీని కూడా కబోర్డ్స్ లేవండి, మనం చేయించుకోవాలి. అలాగే వెనకాల మంచిగా వాష్ ఏరియా ఇచ్చారండి. బాత్రూమ్ విశాలంగా ఉంది, ఇక్కడ బాగా కనిపిస్తుంది మీకు. ఇది వాష్ ఏరియా, సందు వాస్తు ప్రకారంగా కట్టారు. సో ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. అన్నింటికి కూడా దగ్గరగా ఉంటుంది. మనకి రైతు బజార్ కానీ మార్కెట్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అవేలో మనకి అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఒకసారి మీరు చూసినట్లయితే దక్షిణం ఫేస్, కొంతమంది దక్షిణం ఫేస్ వాళ్ళ పేరు బలాన్ని బట్టి దక్షిణం ఫేస్ కూడా చాలా మంచిది. అటువంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది ప్రాపర్టీ అనేది. ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.